తెలంగాణ రాష్ట్రంలో వరదలు, మొంతా తుఫాను ప్రభావంతో పలు జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటారని సీఎం భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా 12 జిల్లాల్లో పంటలు, ఇల్లు తీవ్ర నష్టం పొందాయని ఆయన వెల్లడించారు. రైతుల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఎకరానికి 10,000 రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. నీట మునిగిన ఇళ్లకు 15,000 రూపాయలు ఇవ్వటం, పూర్తిగా నష్టపోయిన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే అంశంపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం బాధితుల పక్కనే ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. హనుమకొండ కలెక్టరేట్ లో 7 జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వర్షాలు, వరదల నష్టాలపై వెంటనే నివేదికలు సమర్పించాలని సూచించారు. అలాగే వరదల్లో పశువులు చనిపోతే గొర్రెకు 5,000 రూపాయల చొప్పున, ఆవు లేదా గేదెకు 50,000 రూపాయల నష్టపరిహారం అందించే ప్రతిపాదన చేయాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో కాలినడకన తిరిగి ప్రజలతో మాట్లాడిన సీఎం పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, గృహ సామాగ్రి అంతా వరదలో కొట్టుకుపోయిన బాధను విన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఈ పర్యటనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సలహాదారు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల పట్ల కట్టుబాటుగా నిలుస్తామని, ఈ క్లిష్ట సమయంలో ప్రతి బాధితునికి ప్రభుత్వ సహాయం అందిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.